అందరికీ నమస్తే. రాష్ట్రంలో త్వరలో ఒక పెద్ద నాయకుడు అరెస్ట్ కాబోతున్నాడు. నీకే తెలుసు అడగండి. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఇచ్చిన క్లూ తర్వాత రాజకీయ వర్గాల్లో ఒక పెద్ద చర్చ నడుస్తున్నది. ఎందుకు ఈ మాటలు మాట్లాడిండు, నెక్స్ట్ ఏం జరగబోతుంది అని. ఒకసారి మీరు కూడా ఆ వీడియో విందురు. ఆ వీడియో చాలామంది చూసే ఉంటారు, బట్ ఇంకొకసారి నేను రిమైండ్ చేసే ప్రయత్నం చేస్తా. ఆ మాటల వెనుక ఏం దాగుంది, ఎందుకు ఆ మాటలు మాట్లాడిండు, ఈ మధ్య జరిగిన రాజకీయ పరిణామాలు ఏంది, వాటిని బేస్ చేసుకుని రేపు అరెస్ట్ కాబోయే లీడర్ ఎవరు, ఆయన అరెస్ట్ చేయాలని ఎప్పటి నుంచో ఊలుడుతున్నారు. బట్ ఇప్పుడు టైం వచ్చింది అని బహుశా ప్రభుత్వ పెద్దలు అనుకుంటున్నారేమో అనేది ఒక చర్చ. అది అరెస్టు చేస్తే ఏమవుతుంది అంటే, చేస్తే ఏమవుతుందో తెలియదు, కానీ చెయ్యాలన్న ఒక ఉబలాట, లేకపోతే ఏదో కేసులో ఖచ్చితంగా జైలుకు పంపాలి ఆ లీడర్ను అని అనుకుంటున్న ప్రభుత్వ పెద్దలకు ఇక ఇదే కరెక్ట్ టైం వచ్చింది, కరెక్ట్ టైం ఇదే అని ఎందుకు అనుకుంటున్నారు, ఈ అన్ని అంశాల మీద కూడా మనం విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. మీకు ముందు వీడియో చూపిస్తా. వీడియో చూసే కన్నా ముందు సిగ్నల్ టీవీ మనది, మన అందరిది, మీ గొంతుగ్గా పనిచేస్తుంది సిగ్నల్ టీవీ. అందుకే సిగ్నల్ టీవీలో వచ్చే వీడియోలు జనాల నుంచి మంచి ప్రజాదరణ కూడా వస్తుంది. మిగతా ఛానల్తో పోలిస్తే మంచి వ్యూస్ వస్తున్నాయి. చాలామంది ట్రస్ట్ చేస్తున్నారు సిగ్నల్ టీవీని. మీ ట్రస్ట్ పోగొట్టుకోకుండా, మీ ట్రస్ట్ను మరింత కొనసాగింపే విధంగా మేము పనిచేస్తాం. కానీ మాకు మద్దతుగా నిలవాల్సిన బాధ్యత మాత్రం మీ పైన ఉంది. సిగ్నల్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు తర్వాత వీడియో షేర్ కూడా చేయండి. ముందు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండో ఆ వీడియో ప్లే చేస్తా, తర్వాత మనం చర్చలోకి పోదాం. ఎక్కడికి వెళ్ళానా అడుగుతూ ఇంక ఎన్ని రోజులు బయట వదిలేస్తావని తీసి లోపలే. అసలు నువ్వు లోపలేస్తావనే కదా నీకు ముఖ్యమంత్రి పదవి చేసింది. నువ్వెందుకు ఇట్లా సమయం పాటిస్తున్నావు? లోపలేయమంటే కూడా నేను ఏ రోజు కూడా అటువైపు పోయాను. రేవంత్ రెడ్డి గారు ఎవరి గురించి మాట్లాడినరు అనేది వెరీ క్లియర్. ఎందుకంటే సభలో ఆయన బీజేపీ గురించి మాట్లాడాడు, ఎంఐఎం గురించి మాట్లాడరు, కేవలం బీఆర్ఎస్ గురించి మాట్లాడతారు. బీఆర్ఎస్లో ఆ సభలో ఉన్నది కేటీఆర్ను క్యాచ్ చేయాలి, కేటీఆర్ను జైల్లో వేయాలని అందరూ అడుగుతున్నారు అంటున్నారు. ఎవరు అడుగుతున్నారు అనే దాని మీద కూడా మనం విశ్లేషణ చేద్దాం. కేటీఆర్ను త్వరలో అరెస్ట్ కావచ్చు, అందుకే రేవంత్ రెడ్డి గారు క్లూ ఇచ్చిండు అసెంబ్లీలో అనేది ఈ వీడియో చూసిన వాళ్ళు, అసెంబ్లీ జరిగిన పరిణామాలు, ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ చూసిన తర్వాత చాలా క్లియర్గా అర్థమవుతుంది. అసలు ఏంది, ఏం అరెస్ట్ చేస్తారు, ఏ కేసులు అరెస్ట్ చేస్తారు కేటీఆర్ని, ఇది ముందు తేలాల్సిన అవసరం ఉంది. నిజానికి కేటీఆర్ అరెస్ట్ కోసం ఈ రోజు కాదు, చాలా రోజులకి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. చాలా కేసులు ఆయన చుట్టూ తిప్పే ప్రయత్నం జరిగింది, కానీ కొన్ని సక్సెస్ అయ్యారు, కొన్నిసార్లు ఫెయిల్ అయిపోయి. ఇప్పుడు వాళ్ళ బామర్ది ఇంట్లో ఒక ఫంక్షన్ జరిగితే అది డ్రగ్స్ కేసుగా తీసుకొచ్చారు. డ్రగ్స్ కేసుగా తీసుకొచ్చి దాన్ని కేటీఆర్ వాళ్ళ భార్యకు అంటగట్టిండ్రు. ఆ కేసు ఏమైందో ఇప్పుడు మనకు తెలియదు. నిజంగా ఆ కేసులో కేటీఆర్ఏ టార్గెట్ అనేది ఓపెన్ గా అందరికి తెలుసు. నిజానికి కేటీఆర్ వాళ్ళ బామర్దియో, లేకపోతే కేటీఆర్ వాళ్ళ భార్యనో, లేకపోతే ఆ ఫంక్షన్ లో పార్టిసిపేట్ చేసిన మిగతా వాళ్ళు కాదు టార్గెట్. కేటీఆర్ టార్గెట్ గా అదంతా జరిగింది అని. వాళ్ళ బామర్ది ఫామ్ హౌసే కాదు, ఆ జన్నవాడ ఫామ్ హౌస్ చుట్టూ కూడా కొన్ని రోజులు కథనం నడిచింది. ఆ ఫామ్ హౌస్ తనది కాదని కేటీఆర్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసిండు. లేదు అది ఆయనదే, మొత్తం కబ్జా చేసిరు, అక్కడ తెలంగాణ కబ్జా చేసిరు అన్నారు. తర్వాత కూలగొడతారు, మొత్తం నేలమట్టం చేస్తారన్నారు. దానికోసం ప్రయత్నాలు జరిగినాయి. నిజంగా కూడా రెవెన్యూ ఆఫీసర్స్ ఒక పక్క, తర్వాత ఇరిగేషన్ ఆఫీసర్స్ ఒక పక్క రకరకాల సర్వేలు చేసినారు. తర్వాత అసలు అక్కడ ఏం ఎంక్రోచ్మెంట్ ఉందో వాళ్ళే తెలుసు, మనకు తెలియదు. కాబట్టి వాళ్ళ ఎంక్రోచ్మెంట్ జరిగిందా జరగలేదా ఇట్లాంటి చాలా ఎక్సర్సైజ్ ఒకటి జరిగింది. బట్ ఆ ఎక్సర్సైజ్ సగములు ఆగిపోయింది. తర్వాత ఇంకా కేటీఆర్ చాలా ఆరోపణలు వచ్చినాయి. గవర్నమెంట్ ఉన్నప్పుడు భూములు మొత్తం వాళ్ళ ఫ్రెండ్స్ కు అప్పయిపోయినారు, గవర్నమెంట్ భూములు, అసైన్ భూములు, ఇట్లాంటి దాని వెనుక మొత్తం కేటీఆర్ ఉన్నాడని ఇట్లా చాలా రకాల ఆరోపణలు వచ్చినాయి. కానీ కేసులు కూడా బుక్ అయినాయి. ఇప్పటికి ఏమేమి కేసులు బుక్ అయినాయి? ఒకటి ఈ కార్ రేస్, దాని మీద ఆల్రెడీ ఏసీబీ, ఈడీ ఆల్రెడీ కేసు ఫైల్ చేసినాయి. కేటీఆర్ విచారణకు పిలిచిండ్రు ఏసీబీ, ఈడీ విచారణకు పిలవలేదు. కేటీఆర్ దానిలో A1 గా ఉన్నాడు. దానిలో ఆల్రెడీ ఆ ఈ కార్ రేస్ కంపెనీ ఉంది కదా, ఆ కంపెనీ వాళ్ళని కూడా ఆన్లైన్లో, లండన్ నుంచి ఆన్లైన్లో వాళ్ళు విచారణకు అటెండ్ అయ్యారు. తర్వాత వాళ్ళు కొన్ని జరిగింది. అసలు 54 కోట్ల రూపాయలు కదా ఇష్యూ. ఆ 54 కోట్ల రూపాయలు వాళ్ళకు వచ్చినాయా లేదా, అసలు వాళ్ళకు వస్తే ఆ పైసలు వాళ్ళ దగ్గర ఉన్నాయా లేవా. తర్వాత రీసెంట్గా ఒక 3 కేసులు బుక్ అయినాయి కేటీఆర్ పైన. ఏంటంటే 10th క్లాస్ పేపర్ లీక్ అనే ఇష్యూ ఒకటి తెర మీదకి వచ్చింది. నకరేకల్ వేదికగా ఫస్ట్ మొత్తం 4 రోజులు వరుసగా పేపర్ లీక్ అయింది. 4 రోజులు 4 పేపర్లు లీక్ అయినాయి. ఫస్ట్ తెలుగు పేపర్ అక్కడనే జరిగింది నకరేకల్లో ఒకటే పోలీస్ స్టేషన్లో ఒకటే ఇష్యూ పైన కేటీఆర్ పైన 3 కేసులు బుక్ అయినాయి. దానిలో కేటీఆర్ ఒక దానిలో A1 ఉన్నారు, ఓ దానిలో A2 ఉన్నారు, ఓ దానిలో A3 ఉన్నారు. ముఖ్యంగా ఆయన A1గా ఉన్న కేసు SC ST కేసు అది. కాబట్టి అది ఎవరు పెట్టించారు అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. వీరేశం మనుషులు పెట్టిండ్రు, వీరేశమే పెట్టించిండ్రు, ఎమ్మెల్యే నగరకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే పెట్టించిండ్రు అనేది ఒక రకమైన ఆరోపణ చేసిండ్రు. అది ప్రస్తుతం యాక్టివ్గా ఉంది ఆ కేసు. ఆ కేసులో పోలీసులు ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు, కానీ ఏ క్షణమైన చర్యలు తీసుకునే అవకాశం ఉండొచ్చు అనేది ఒక రకమైన చర్చ ఉంది.
అయితే ఇప్పుడు కేటీఆర్ని అరెస్ట్ ఎందుకు చేయాలి ఓ పెద్ద చర్చనే. అందుకే రేవంత్ రెడ్డి క్లూ ఇచ్చే ప్రయత్నం చేసిండు, నెక్స్ట్ కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నాడు అనేది ఒక రకమైన చర్చ ఒకటి జరుగుతుంది. అందుకు అలర్ట్ అయిన బీఆర్ఎస్ వాళ్ళు రాత్రి వాళ్ళు ఈ నందినగర్లో కేసీఆర్ ఇంటి దగ్గర బీఆర్ఎస్ కార్యకర్తలంతా కూడా కాపు కాసిండ్రు. అసలు దీపావళి మీకు ఐడియా ఉండొచ్చు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దక్షిణ కొరియా పోయినప్పుడు మాట్లాడండి బాంబులు వెళ్ళబోతున్నాయని, ఆ బాంబు అదే అన్నారు. ఈసారి దీపావళి కేటీఆర్ చెర్లపల్లి జైల్లో జరుపుకోబోతున్నాడు, ఇదే బాంబు అన్నారు. ఫైనల్గా ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత ఇంకా నెక్స్ట్ అరెస్ట్కు రంగం సిద్ధం చేస్తున్నారు. కేటీఆర్ను ఏ కేసులో లిఫ్ట్ చేస్తారో తెలియదు, కానీ ఏదో ఒక కేసులో ఆయనను ఖచ్చితంగా జైలుకు పంపాలి. ప్రభుత్వం తలుచుకుంటే జైలుకు పంపడం పెద్ద మ్యాటర్ కాదు, ఎందుకంటే ఇప్పుడు ఈ కార్ రేస్ విషయంలో కూడా ఏం తేలింది, ఏం ఆధారాలు ఉన్నాయి అవన్నీ కూడా తర్వాత ముచ్చట్లు. ఈ కార్ రేస్లోనే ఆధారాలు దొరకకపోతే కూడా కేటీఆర్ని అరెస్ట్ చేయొచ్చు. ఆధారాలు దొరకనిస్తలేడు కేటీఆర్ బయట ఉన్నాడు కాబట్టి ఆధారాలు దొరకలేమని కూడా ఆరోపణ చేసి ఆయన్ను అరెస్ట్ చేసి జైలు తరలించవచ్చు. కోర్టులో కూడా చెప్పుకునే అవకాశం ఉంటుంది ప్రభుత్వం. నిజంగానే ఈ కేసులో మాకు పురోగతి లేదు, ఈ కేసులో మాకు ఆధారాలు దొరకలేవు, కేటీఆర్ బయట ఉండి అందరితో మాట్లాడుతున్నాడు, కేటీఆర్ను జైలు వేస్తే కనుక ఖచ్చితంగా మాకు కీలకమైన ఆధారాలు దొరికే అవకాశం ఉంటుంది అని కూడా వాదించవచ్చు. కోర్టు కూడా ఎందుకు అరెస్ట్ చేసినా ఏం అడగదు. తర్వాత ఆ క్లూస్ ఏం దొరికినాయి ఏం దొరకలేదు, అసలు ఆ క్లూస్ కోసమే మేము అరెస్ట్ చేస్తున్నామని కూడా పోలీసు వాళ్ళు చెప్పొచ్చు. కాబట్టి కేటీఆర్ను అరెస్ట్ చేయడం అనేది ప్రభుత్వానికి చిన్న పని, చాలా చిన్న పని. ఏదో ఒక రీజన్ చూపించి, ఏదో ఒక కారణం చూపించి, ఏదో ఒక కేసులో ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయనేది ప్రస్తుతం ప్రభుత్వ వర్గాల్లో అంతా కూడా చర్చ జరుగుతూ ఉంది. నిజానికి రేవంత్ రెడ్డి మీద ఉన్న ప్రెషర్ ఏంది? రేవంత్ రెడ్డి అన్నాడు కదా, ఆయన తలుచుకుంటే ఎంతసేపు వీళ్ళందరినీ పంపించేసుడు, జైలుకు పంపించడం పెద్ద మ్యాటర్ కాదన్నాడు. దానికి కేటీఆర్ ఏదో రిప్లై ఇచ్చిండ్రు. అసలు పోలీస్ స్టేషన్లో జైల్లో పంపాలంటే సీఎం కాదు నిర్ణయం తీసుకోవాల్సింది, లేదా ప్రభుత్వం కాదు, దానికి కోర్టులు ఉన్నాయి, కోర్టులు జైల్లో వేస్తాయి, అంతేగాని సీఎం కాదు అని. కానీ సీఎం తలుచుకుంటే అరెస్ట్ చేయొచ్చు ఏదో కేసులో, ప్రభుత్వం తలుచుకుంటే, రాజ్యం తలుచుకుంటే దానికి ఒక ప్రూఫ్లు, దానికి ఆధారాలు, లేకపోతే దానికి ఇంకో వివరణ, ఇవన్నీ ఏమి అవసరం ఉండదు. ముందు రాజ్యం కనుక తలుచుకుంటే ఖచ్చితంగా ఏదో ఒక కార్నర్లో ఏదో ఒక పాయింట్ మీద అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. 2024లోనే కేటీఆర్ని అరెస్ట్ చేయాలన్న ఒకటి జరిగింది, కానీ అప్పటికి కేసు ఎస్టాబ్లిష్ కాలేదు. ఈ కార్ రేస్ అనే కేసు జనాల్లో కూడా ఎస్టాబ్లిష్ కాలేదు. ఖచ్చితంగా కేటీఆర్ను కావాలని అరెస్ట్ చేయబోతున్నారు అనేది జనాలకు ఎక్కింది. కాబట్టి అట్లా కనుక అరెస్ట్ చేస్తే కేటీఆర్ సింపతి వస్తుంది, మళ్ళీ దీన్ని కడుక్కోనికి ప్రభుత్వానికి చాలా టైం పడుతుంది. దీని నుంచి బయటపడాలంటే కేటీఆర్ మేము కావాలని అరెస్ట్ చేయలేదు, కేటీఆర్ తప్పు చేసిండు అని జనాలలో ఆ పాయింట్ తీసుకుపోవాలంటే ప్రభుత్వం అప్పుడున్న పరిస్థితుల్లో తీసుకుపోయే అవకాశం లేదు. మరి ఇప్పుడుందా ప్రభుత్వం ఆ స్టేజ్లో అంటే నిజానికి ఇప్పుడు కూడా లేదు. ప్రభుత్వం మీద మంచి అభిప్రాయం జనాలకు ఉన్నప్పుడు అవతల అరెస్ట్ ఎవరిని అరెస్ట్ చేసినా, కేటీఆర్నే కాదు రేపు కేసీఆర్ని అరెస్ట్ చేసినా, ఇంకెవరిని అరెస్ట్ చేసినా కూడా అవును మాకు ఈ విధంగా కేటీఆర్ దొరికిపోయిండు, కేటీఆర్ని ఈ విధంగా దొరకబట్టినాం, కేటీఆర్ పలానా తప్పు చేసిండు, దీనివల్ల ప్రజాధనం దుర్వినియోగమైంది అంటే కేటీఆర్ అరెస్ట్ చేస్తే ప్రజల కోసం, ప్రజలకు ఏదో నష్టం జరిగింది కాబట్టి అరెస్ట్ చేసాం అనేది కనుక ప్రజల దగ్గర పెడితే ప్రజలు ఆ పాయింట్ను క్యాచ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం 16 నెలలు అయిపోయింది, ఇంకా ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చినా లేకపోతే ప్రభుత్వం బాగా చేస్తుందని ఎవరైనా పాజిటివ్గా మాట్లాడినా ఇది కరెక్ట్ టైమే. ఇప్పుడేమి ఎలక్షన్స్ లేవు, నెక్స్ట్ ఏమో అసెంబ్లీ ఎలక్షన్స్ ఏం లేవు, ఆ విషయాన్ని కూడా కేటీఆర్ రేవంత్ రెడ్డి చెప్పిండ్రు అసెంబ్లీలో. కాబట్టి ఇప్పుడేమి ఎలక్షన్స్ లేవు, వస్తే గిస్తే ఆ ఉప ఎన్నికలో లేకపోతే ఆ లోకల్ బాడీ ఎలక్షన్సో లేకపోతే జిహెచ్ఎంసీ ఎలక్షన్సో ఇట్లాంటి మున్సిపల్ ఎలక్షన్సో అవో ఇవో వచ్చే అవకాశం ఉంది తప్ప రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇంపాక్ట్ చేసి, రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టేటివి లేదా రాష్ట్ర ప్రభుత్వం నిలబెట్టేటివి, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అంటే ప్రభుత్వం పడిపోయేంత పెద్ద ఎలక్షన్, రేపు బై ఎలక్షన్స్లో 10కి 10 బీఆర్ఎస్ గెలిచినా ప్రభుత్వం ఏం పడిపోదు. ఉన్న టెక్నికల్ ఇష్యూస్ బేస్ చేసి మాట్లాడితే, ఎప్పుడైతే గవర్నమెంట్ మొత్తం ఏ పార్టీ అధికారంలోకి వస్తే అనేది తర్వాత విషయం. కాబట్టి ఇప్పుడు కేటీఆర్ను ఖచ్చితంగా అరెస్ట్ చేయొచ్చు అనేది ఒక రకమైన బేస్ కనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే అసలు కేటీఆర్ను లేకపోతే కేసీఆర్ను అరెస్ట్ చేయమని రేవంత్ రెడ్డిని అడుగుతున్నది ఎవరు? నన్ను అడుగుతున్నారు అందరూ అన్నారు. నిజానికి జనం ఒకప్పుడు వీళ్ళని అరెస్ట్ చేయాలని కోరుకున్నారు, కానీ తర్వాత జరిగిన పరిణామాలు చూసిన తర్వాత కేటీఆర్ లేకపోతే కేసీఆర్ ఎవరిని అరెస్ట్ చేసినా రేవంత్ రెడ్డి కక్ష సాధింపు కోసం ఆయన జైల్లో వేసారు కాబట్టి వీళ్ళని కూడా జైలు లేదమనే ఒక ఉబ్బలాటం ఉంటుంది తప్ప అసలు దీనిలో ఏముంది అని చర్చ ఒకటి తెర మీదకి వచ్చింది. మరి అడిగేది ఎవరు అంటే ఆయనకు 2 రకాల ప్రెషర్స్ ఉన్నాయి. ఒకటి ఆయన సన్నిహితులు, వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే రోజు ఆయన నెంబర్ తిరిగే వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు, ఎందుకంటే ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తున్నారని. ఆ విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి అయిపోయింది అసెంబ్లీలో. నన్ను అసలు నిద్ర పోనిస్తలేరు, ఓ పక్క కేటీఆర్, ఓ పక్క హరీష్ రావు, ఓ పక్క కౌన్సిల్లో కవిత, వీళ్ళందరూ కూడా ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తున్నారు. ఒక ఆయన ప్రెస్ మీట్ పెడతాడు, ఒక ఆయన ప్రెస్ నోట్ ఇస్తాడు, ఒక ఆయన ట్వీట్ చేస్తాడు అని కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడినారు. కాబట్టి ఇది ఒక ప్రెషర్ రేవంత్ రెడ్డి మీద ఉన్న. ఇంకొక ప్రెషర్ ఏంటంటే బహుశా
చంద్రబాబు నాయుడు అండ్ వాళ్ళ థింగ్స్ ఉంటారు కదా, వాళ్ళ వెనక ఉండేవాళ్ళు ముందు ఉండేవాళ్ళు, అక్కడ నుంచి రేవంత్ రెడ్డికి ఫుల్ కమ్యూనికేషన్స్ ఉన్నాయి. దీనిలో ఏమాత్రం అనుమానం వ్యక్తం చేసిన అవసరం లేదు. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్న నాగార్జున సాగర్ నీళ్ళు మొత్తం చంద్రబాబు బాగా తెలుసు కదా, లాస్ట్ మూమెంట్లో అరెస్ట్ చేస్తే దాని ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది, దాని ఎఫెక్ట్ ఎట్లుంటుందో గవర్నమెంట్ మీద తెలుసు. కాబట్టి మీరు అంత దూరం పోవద్దు, ఇప్పుడే అరెస్ట్ చేయాలి. ఇప్పుడు అరెస్ట్ చేస్తేనే కరెక్ట్గా గవర్నమెంట్ కంట్రోల్ మొత్తం చేతులకు వస్తుంది. ప్లస్ ఆఫీసర్స్ ఎవరైతే ఇక్కడున్న లోపాలను, గవర్నమెంట్లో జరుగుతున్న లోపాలు లేకపోతే గవర్నమెంట్లో జరుగుతున్న తప్పులను వాళ్ళకి చేరవేస్తున్నారనే అనుమానాలు కూడా ఉన్నాయి రేవంత్ రెడ్డి గారికి. చాలాసార్లు వాళ్ళ పేపర్లో రాపిచ్చారు, మొత్తం వీళ్ళంతా కోవర్టులు జమ అయిపోయినారు గవర్నమెంట్లో, వాళ్ళంతా గవర్నమెంట్లో ఉన్న విషయాలను కూడా బీఆర్ఎస్ నేతలకు చెప్తా ఉన్నారు, వాళ్ళంతా బీఆర్ఎస్ కోవర్టులు అని కొంతమందిని కార్నర్ కూడా వేసిరు. అప్పట్లో పేర్లు చెప్పలే కానీ కొంతమంది అనేసరికి ఆఫీసర్స్లో అట్లాంటి వాళ్ళు ఉన్నారేమో అన్న ఒక చర్చ ఒకటి తెర మీదకి వచ్చింది. ప్లస్ చంద్రబాబుకి ఏంటి లాభం, ఇప్పుడు కేటీఆర్ని అరెస్ట్ చేస్తాను, కేసీఆర్ అరెస్ట్ చేస్తాను, ఏంటి లాభం అంటే కేటీఆర్ను కనుక అరెస్ట్ చేస్తే వీళ్ళ ఉద్దేశం కేటీఆర్ని అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్ వీక్ అయిపోతుంది. ఇప్పుడు బీఆర్ఎస్ స్వింగ్లో ఉంది నిజానికి కూడా, ఎందుకంటే ప్రభుత్వ ఫెయిల్యూర్ అయింది కాబట్టి బీఆర్ఎస్ స్వింగ్లో ఉంది. కేటీఆర్ను కనుక అరెస్ట్ చేస్తే ఇంకా మిగతా వాళ్ళు ఎవరు పెద్దగా మాట్లాడే అవకాశం ఉండదు. బీఆర్ఎస్ సోషల్ మీడియా కొద్దిగా వెనుక తగ్గుతుంది, ఎందుకంటే వాళ్ళ పార్టీ లీడర్ని అరెస్ట్ చేసి జైలు వేసిన తర్వాత ఇంకా మిగతా వాళ్ళు అనేది పెద్ద మ్యాటర్ కాదు, గవర్నమెంట్ ఏ క్షణమైన ఎవరైనా అరెస్ట్ చేయొచ్చు. కాబట్టి మనం అందరం చల్లగా కావాలి, వెనుకకు జరగాలని ఒక చర్చ ఎవరికైనా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ సోషల్ మీడియాను లేకపోతే బీఆర్ఎస్ను వీక్ చేస్తే ఇక్కడ మళ్ళీ టీడీపీ అరంగేట్రం చేయొచ్చు, టీడీపీని కొంత బలోపేతం చేయొచ్చు, ప్రాంతీయ పార్టీగా మళ్ళీ పుంజుకునే అవకాశం ఉంది. ఇట్లాంటి చర్చ చాలా జరుగుతూ ఉన్నాయి. ప్లస్ టీడీపీ పుంజుకోవడానికి రేవంత్ రెడ్డి కూడా అభ్యంతరం లేదు. కాబట్టి ఈ పార్టీని వీక్ చేసి ఈ పార్టీని కొంచెం వెనుకకు నెట్టగలిగితే నెక్స్ట్ టీడీపీని తీసుకొచ్చి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయొచ్చు, మళ్ళీ టీడీపీ పుంజుకునే అవకాశాలు క్రియేట్ చేయొచ్చు, టీడీపీకి మళ్ళీ ఇక్కడ తెలంగాణలో ఒక బేస్ తయారు కావచ్చు. ఇట్లాంటి చర్చలు చాలా ఉన్నాయి. బట్ అది అవుతుందా కాదని తర్వాత విషయం. పొలిటీషియన్స్ ఎప్పుడు కూడా రేపు ఎల్లుండి గురించి ఆలోచించరు. ఈ రోజు ఏంది, ఈ రోజు మనం ఏం చేస్తే రేపటికి వనుకొస్తా అనే విషయం మీద వాళ్ళు ఆలోచన చేస్తూ ఉంటారు. కాబట్టి టీడీపీ వాళ్ళ ప్రెషర్ కూడా బహుశా ఉండొచ్చు అనేది ఈ మధ్య కేసీఆర్ చాలాసార్లు చెప్తా ఉన్నాడు కదా, చంద్రబాబు మళ్ళీ వస్తాడంట అని. దాని మీద పెద్ద చంద్రబాబు ఒక్కడు అయితే గెలవలేడు కాబట్టి బీజేపీ పవన్ కళ్యాణ్ జతగట్టిన మొన్న కేసీఆర్ ఓ మాట అన్నాడు. ఆ మాట అనేసరికి మొత్తం టీడీపీ వింగ్ మొత్తం యాక్టివ్ అయిపోయింది. అక్కడ ఏపీలో పనిచేస్తున్న టీడీపీ అంతా కూడా కేసీఆర్ను టార్గెట్ చేసిండ్రు. మొత్తం అసలు వీళ్ళని ఓడించాలి, వీళ్ళని జైలు వేయాలి, అసలు వీళ్ళని బయట తిరగనియొద్దు, తెలంగాణ సమాజంలో వీళ్ళని రానియొద్దు బయటికి, అసలు బీఆర్ఎస్ మొత్తం భూస్థాయితం అయిపోయింది. ఇట్లాంటి చాలా వరకు టీడీపీ సోషల్ మీడియా అంతా కూడా రాసుకుంటూ వచ్చారు. బహుశా దీని వెనుక చంద్రబాబు ప్రెషర్ కూడా ఉండొచ్చు బహుశా రేవంత్ రెడ్డి పైన. ఈయన ఎప్పుడు వేస్తారు లోపల, నువ్వు ముఖ్యమంత్రి అయిన కదా, ఇంకా ఇప్పుడే మనం ఏమైనా చెడు కూడా ఆడుకోవాలి, తర్వాత మళ్ళీ అవకాశం ఉండదో అనే చర్చ కూడా ఉంది. ఎనీవే ఎప్పుడు అరెస్ట్ చేయొచ్చు అంటే ఏప్రిల్ 27 బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం. బహుశా ఆ ఆవిర్భావ దినోత్సవం లోపు కనుక వీళ్ళని అరెస్ట్ చేసి వీక్ చేస్తే బహుశా బహిరంగ సభ లాంటివి కూడా కొంచెం డిస్టర్బెన్స్ అవుతాయి. ప్లస్ వాళ్ళ ఆవిర్భావ దినోత్సవం అనేది కూడా కొంచెం స్లో అయిపోతుంది, అగ్రెసివ్గా కనబడదు జనాలకు అనేది ఒక చర్చ గవర్నమెంట్లో ఉంది. ప్రభుత్వ ప్రతినిధుల్లో కావచ్చు, ప్రభుత్వ పెద్దల్లో కూడా చర్చ ఉందని చెప్తున్నారు. కాబట్టి నెక్స్ట్ అరెస్ట్ కేటీఆర్ ఉంటుంది అని చెప్తున్నారు. దానికి అనుగుణంగానే రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఈ కామెంట్ చేసిండ్రు అనేది ఓవరాల్గా జరుగుతున్న చర్చ. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.